హలో ఎవ్రీవన్. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తి ఎవరు అనంటే చాలామంది చెప్పేది ఎమోషనల్ కంట్రోల్ ఉన్నవాళ్ళు. ఎవరు ఎమోషనల్ కంట్రోల్ ఉన్నవాళ్ళు? ఎమోషనల్ ఇంటెలిజెన్స్ హైగా ఉన్నవాళ్ళు, సక్సెస్ఫుల్ పీపుల్. ఆ సక్సెస్ఫుల్ పీపుల్ ఎలా అయ్యారు? వాళ్ళకి ఆ ఎమోషనల్ బ్యాలెన్స్ ఎలా వచ్చింది? పాజిటివ్ ఎమోషన్స్ ఉంటాయి, నెగిటివ్ ఎమోషన్స్ ఉంటాయి. ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు దానికి ఎలాగ రియాక్ట్ అవుతున్నామో, దాన్ని అడాప్ట్ చేసుకుంటున్నామా, దాన్ని డిఫెండ్ చేస్తున్నామా అనేది మన ఈ ఇంటెలిజెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఫర్ సపోజ్ మీ దగ్గరికి ఎవరైనా వచ్చి ముక్కు మొహం తెలియని వ్యక్తి మిమ్మల్ని క్రిటిసైజ్ చేశారు, ఏదో తప్పుగా మాట్లాడారు, మీరు వెంటనే రియాక్ట్ అవుతారు కదా. అలాగే మీకు బాగా తెలిసిన వ్యక్తి, బాగా కావాల్సిన వ్యక్తి వచ్చి మిమ్మల్ని ఏదైనా క్రిటిసైజ్ చేస్తే అప్పుడు అదే సేమ్ వేలో రియాక్ట్ అవ్వరు కదా. ఆలోచిస్తారు, ఆ టైంకి సైలెంట్ అయిపోతారు, లేదా డిఫెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. చాలామంది సెన్సిటివ్గా ఫీల్ అవుతారు, ఆయన అన్నది నిజమేనేమో అనే అదే ఊహలో ఉండిపోతారు. ఇప్పుడున్న జనరేషన్ చాలామంది టీనేజ్ వాళ్ళు ఈ కోవలోనే ఉన్నారు, చాలా లో ఫీల్ అవుతున్నారు. బికాజ్ ఈ 2 ఎగ్జాంపుల్స్లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ కనపడేది సెల్ఫ్ రెస్పెక్ట్. ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎప్పుడైతే లో ఉంటుందో క్రిటిసైజ్కి మనం లోన్ అవుతూ ఉంటాం. ఎప్పుడైతే హై అవుతుందో మనం ఈగోయిస్టిక్ నేచర్లోకి వెళ్ళిపోతాం. మరి దీన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి? అసలు సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఏంటి? ఫస్ట్, self-respect in the sense we have to accept our strengths, our weakness, our emotions, whatever. మనల్ని మనముగా ఎలా ఉన్నామో అలాగే యాక్సెప్ట్ చేయడం. we have to accept ourselves as how we are. అలాగే అవతలి వాళ్ళని కూడా యాక్సెప్ట్ చేయడం. ఎప్పుడైతే ఇది చేస్తారో ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న పీపుల్ ఫీడ్బ్యాక్కి ఆర్ గ్రోత్ మైండ్ సెట్తో ఉంటూ ఉంటారు. అవతల వాళ్ళ ఎమోషన్స్ని అర్థం చేసుకోగలుగుతారు. వాళ్ళు ఒకరు మిస్టేక్ చేసినా రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళ మిస్టేక్స్కి. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది హైగా ఉన్నటువంటి వ్యక్తులు చాలా డేంజర్గా బిహేవ్ చేస్తారు, ఈగోయిస్టిక్ నేచర్లోకి వెళ్ళిపోతారు. నేను నాది అనే ఆలోచన ఎక్కువైపోతుంది. ఈ వేలోనే నేను ఈ రెండింటిని కోరిలేట్ చేస్తూ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. నేను లాంగ్ బ్యాక్ స్కూల్లో వర్క్ చేసినప్పుడు 6th or 7th ఒక పాప గ్రహణమొర్రి క్లెఫ్ట్ లిప్తోనే ఉంది. సో ఆ అమ్మాయిని బాగా క్రిటిసైజ్ చేసేవారు, వంకరమూతి అని. ఆ పాప బాగా ఏడ్చేది. ఆ టైంలో తనకు అర్థమయ్యేది కాదు. అలా 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 పెరిగే కొద్దీ తనకి చిన్నప్పటి నుంచి అంటున్న మాటలు తను అంతగా పట్టించుకోలేదు, కానీ ఈ ఏజ్ పెరిగే కొద్దీ దాన్ని బాగా మైండ్కి ఎక్కించుకుంది. అద్దం ముందు నిలబడి బాగా ఏడ్చేదంట. వాళ్ళ పేరెంట్ ఒకసారి ఇలాగే రీచ్ అయ్యారు. అప్పుడు పాపని నేను దగ్గర తీసుకుని ఒకటే మాట చెప్పాను, నీలో ఉన్నది ఇది లోపం కాదు, నీకు ఇది అదృష్టంగా భావించు, నీలో ఉన్న నాలెడ్జ్ మీద ఫోకస్ చేయి, నిన్ను నువ్వు యాక్సెప్ట్ చేయి, దిస్ ఈజ్ నీకు బై బర్త్ వచ్చింది, అయితే దీన్ని తీసుకోవచ్చు. కానీ ఎవరైతే వేరే వాళ్ళు నిన్ను క్రిటిసైజ్ చేస్తున్నారో దాన్ని నువ్వు లోన్లీగా ఇలాగే లోగా ఫీల్ అయితే నువ్వు ఇంక ఎదగలేవు. ఆ అమ్మాయి అప్పుడు దాన్ని చాలా పాజిటివ్గా తీసుకుంది. ఆ తర్వాత నేను అక్కడి నుంచి వేరే షిఫ్ట్ అయిపోయాను కాలేజ్కి. లాంగ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి నాకు కలిసింది. చాలా హ్యాపీగా దగ్గరికి వచ్చి మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ అంది. నేను గుర్తుపట్టలేదు. తర్వాత తను చెప్పిన తర్వాత ఆ అమ్మాయికి ఇప్పుడు ఇది లేదు, సర్జరీ చేయించుకుంది. అండ్ తను హ్యాపీగా చెప్పింది ఏంటంటే, నేను ఒక గవర్నమెంట్ సర్వీసెస్లో వర్క్ చేస్తున్నాను. అండ్ ఆ రోజు నుంచి నేను ఏ రోజు దీని గురించి రిగ్రెట్ ఫీల్ అవ్వలేదు. ఎవరైనా నన్ను ఏదైనా అంటే నేను వాళ్ళకి సమాధానం చెప్పాను. ఎలాగా? నా మూతి వంకర కాదు, మీ ఆలోచన వంకర, మీ బుద్ధి వంకర అని చెప్పాను. ఆ తర్వాత నన్ను ఎవరు క్రిటిసైజ్ చేయడానికి డ్రేట్ చేయలేదు. సో నాకు ఆ అమ్మాయిని చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది. తను యాక్సెప్ట్ చేసుకుని ఒక మంచి లెవెల్లో, ఒక మంచి పొజిషన్లోకి తను ఎదగగలిగింది. సో ఇక్కడ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఎప్పుడైతే తను యాక్సెప్ట్ చేసిందో తన స్కిల్స్ని డెవలప్ చేసుకుని ముందుకు సాగింది. ఈ మరీ ఎక్కువగా ఉన్నవాళ్ళు అవతల వాళ్ళని క్రిటిసైజ్ చేయడానికి అసలు ఆలోచించరు. ఎప్పుడు వాళ్ళే ఎలివేట్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళలో ఉన్న జీనియస్ మెంటాలిటీని అవతల వాళ్ళు పొగడాలని ఆలోచిస్తూ ఉంటారు. ఫీడ్బ్యాక్స్ తీసుకోరు, గ్రోత్ మైండ్ సెట్ ఉండదు, అక్కడితో ఆగిపోతారు. సో మరి ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎలా తెలుసుకోవాలి? దీనికి నేను ఒక జర్నీ చేయమని చెప్తాను, ఫ్రీ ఆఫ్ కాస్ట్. దీనికి ఎటువంటి కాస్ట్ అవసరం లేదు. ఈ జర్నీ మీతో మీరే చేయాలి, మీలో మీరే చేయాలి. దిస్ ఈజ్ నథింగ్ బట్ నో థై సెల్ఫ్. మీ గురించి మీరు తెలుసుకోండి. అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్, అండర్స్టాండ్ యువర్ ఎమోషన్స్, understand your thoughts, travel to explore your mind, heart, soul. మీ ఎమోషన్స్ని, మీ థాట్స్ని, మీ వాల్యూస్ని, మీ
ఎవ్రీథింగ్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ అన్నిటిని మీరు పరిశీలన చేసుకోండి. వీటన్నిటిని యాక్సెప్ట్ చేయండి. ఎప్పుడైతే వీటన్నిటిని యాక్సెప్ట్ చేస్తారో మీకున్నటువంటి వీక్నెస్ని స్ట్రెంగ్స్ని, ఒకవేళ వీక్నెస్ అయితే యాక్సెప్ట్ చేయడం, దాన్ని ఓవర్కమ్ చేయడానికి ట్రై చేయడం, స్ట్రెంగ్స్ అయితే ఇంకా దాన్ని ఫోకస్డ్గా ముందుకు తీసుకెళ్ళడం. అండ్ ఈ జర్నీ మీరు లైఫ్ లాంగ్ చేయాలి. ఒక్కరోజో 2 రోజులో కాదు. దిస్ ఈస్ ద లైఫ్ లాంగ్ జర్నీ యూ హ్యావ్ టు డూ. యూ హ్యావ్ టు డూ సెల్ఫ్ ఇంట్రాస్పెక్ట్ యువర్ సెల్ఫ్ ఎవ్రీ డే. ఎప్పుడైతే మనం ఇది చేస్తామో మన సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఎప్పుడు దెబ్బతినదు. అవతల వాళ్ళని కూడా అదే వేలో చూస్తాం. సో దట్ ఒక మంచి అట్మాస్ఫియర్ని మనం క్రియేట్ చేసుకోగలుగుతాం. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఎప్పుడైతే తగ్గుతుందో మిమ్మల్ని మీరు సెల్ఫ్ సస్పెక్ట్ చేసుకుంటున్నట్టు. అలాగే సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో మీరు ఈగోయిస్టిక్ నేచర్లోకి వెళ్తున్నట్టు. ఈ జర్నీ కనుక మీరు పర్ఫెక్ట్గా చేస్తే ఖచ్చితంగా మీలో సెల్ఫ్ రెస్పెక్ట్ కానీ, మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ, మీ సెల్ఫ్ ఎస్టీమ్ కానీ ఎవ్రీథింగ్ విల్ డెవలప్. సో ఈ జర్నీ ఖచ్చితంగా చేయండి. ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీలో మీరే చేయాలి కాబట్టి వన్స్ ట్రై చేయండి. ఒక్కరోజో రేపొక్క రోజో కాదు. దిస్ ఈజ్ ఎ లైఫ్ లాంగ్ ప్రాసెస్, కంటిన్యూస్ ప్రాసెస్. ఎప్పటికప్పుడు మనల్ని మనము తీర్చిదిద్దుకుంటూ ఉండాలి. ఇల్లు పాతబడితే సున్నాలేస్తాం. మరి మనిషి తన బిహేవియర్, తన ఆలోచనలు ఎప్పటికప్పుడు అలాగే దాన్ని స్కిల్స్ని ఎలాగైతే డెవలప్ చేసుకుంటామో మనల్ని మనం కూడా డెవలప్ చేసుకోవాలి. యాజ్ పర్ సైకాలజీ మనం ఒక సెల్ఫ్ యాక్చులేషన్ స్టేజ్కి రావాలి. అది ఎప్పుడు వస్తాము? అదే మన ఎమోషన్స్ని కంట్రోల్గా ఉంచుకుంటామో ఖచ్చితంగా ఆ సెల్ఫ్ యాక్చులేషన్ స్టేట్కి మనం వస్తాం. దాన్ని అచీవ్ చేస్తాం. దట్స్ ద రియల్ పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్. మీ పర్పస్ ఏంటో ఎంతమంది పాయింట్ అవుట్ చేసుకోగలిగారు? ఒక పర్పస్ఫుల్ లైఫ్లో ఎంతమంది లీడ్ చేస్తున్నారు? ప్లీజ్ డూ కామెంట్ ఇన్ బాక్స్. థ్యాంక్ యూ.